హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, లవంగ, సాజీరా, యాలకు యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ దీంట్లో వేయించేసుకోవాలి. ఇలా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్‌గా కడిగేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. చికెన్ కడిగేటప్పుడు ఎప్పుడైనా లైట్‌గా పసుపు వేసుకొని కడుక్కుంటే మనకి నీట్‌గా అవుతుంది. ఇలా పీసెస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఆయిల్‌లో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని డిస్టర్బ్ చేయకుండా మగ్గించుకోవాలి. అలా అయితే మనకి పీసెస్ అనేవి చక్కగా ఉడుకుతాయి. దీంట్లో ఉన్న వాటర్ అనేవి ఈ విధంగా పైకి వస్తాయి. ఇలా మనకి 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఎక్స్ట్రా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పీసెస్కి ఉప్పు కారం చక్కగా పట్టాలంటే ఉప్పు కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని డిస్టర్బ్ చేయకుండా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఒక 1 టమాటోని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది, బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి లైట్గా కొత్తిమీరని, పుదీనాని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా అండ్ సింపుల్గా ఈజీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా వెంటనే నోటిఫికేషన్